ఫస్ట్ క్లాస్ నుంచి బీబీఏ కంప్లీట్ అయ్యే వరకు రాసిన ఎగ్జామ్స్ అంతా ఒక ఎత్తైతే, ఎంబీఏ ఎగ్జామ్స్ ఇంకొక ఎత్తున్నాయి. ఈ పనుల్లో కనిపించలేదు. ఈ ఆర్టికల్ నుంచి తీసుకున్నారు, ఇంత కాపీ కొట్టారని పర్సెంటేజ్ చూపిస్తుందన్నమాట. అప్పుడు మన అసైన్మెంట్ రిజెక్ట్ అవుతుంది. అంతేగా వస్తుంటే ఇలా తలదిప్పినా కూడా అది రెడ్ మార్క్ చూపిస్తుందన్నమాట. అలా ఒక 3-4 సార్లు అయితే వాళ్ళు మనల్ని ఎగ్జామ్‌లో నుంచి బయటికి దూసేస్తారు. మనం సెలెక్ట్ చేసుకొని చేసినప్పుడు తప్పదు కదా చేయాలి. పోయి అదే గోతిలో దూకడానికి వెళ్ళినప్పుడు దూకాలి తప్ప ఇంక వేరే ఆప్షన్ ఉండదు. సో గైస్, బేసిక్‌గా నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పేవాళ్ళు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు లేదా ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కాఫీ తాగి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పేసి. ఇది నేను కిచెన్లో చేయకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే, కిచెన్లో ఏం చేసినా లోపల బెడ్రూమ్లోకి నాయిస్ వెళ్ళిపోద్ది. మా మమ్మీ డింగ్ మన వచ్చి ఏం చూస్తున్నావు అని నా మీద అరుస్తుంది. సో మా మమ్మీ కోసం నేను ఇలా స్టెన్సిల్ తయారు చేసుకొని పెట్టుకున్నాను, అది కల్పిస్తున్నాను అనమాట. హార్ట్ షేప్ ప్రాపర్గా వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ ప్రొఫెషనల్ అయితే కాదు కదా, ట్రై చేస్తున్నా. సో ఇలా ఏదో చూస్తే మా పూజిత నా దగ్గర బీట్రూట్ హల్వా ఏదో చూసి కాదు, మీరు పీస్ఫుల్గా ఆలోచించి ప్రశాంతంగా మీరు అనుకున్నది చేయాలి అని ఫిక్స్ అయితే స్కోర్స్ అసలు పాయింటే కాదు, ఇలా వస్తాయి మీకు స్కోర్స్. సో గైస్, నాకు లాగిన్ టైం అయిపోయింది అనమాట. ఇంకా నేను లాగిన్ అయిపోబోతున్నాను. అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. మీకు థంబ్నెయిల్ చూస్తే ఈరోజు అర్థమైపోయి ఉంటుంది అసలు ఈ వ్లాగ్ దేని గురించి అని చెప్పి. కాకపోతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. ఇప్పటి వరకు నేను ఎల్కేజీ నుంచి బీబీఏ వరకు రాసిందంతా ఒక స్టోరీ అయితే. ఎల్కేజీ అంటే గైస్, యాక్చువల్లీ మా మమ్మీ నన్ను ఎల్కేజీ ఇంకా నర్సరీ ఇంకా యూకేజీ జంప్ చెప్పించి డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసింది అనమాట. చిన్నప్పుడే ఇంట్లో అన్నీ నేర్పించేసి డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసింది. కానీ సో వాట్ ఎవర్, ఫస్ట్ క్లాస్ నుంచి బీబీఏ కంప్లీట్ అయ్యే వరకు రాసిన ఎగ్జామ్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఎంబీఏ ఎగ్జామ్స్ ఇంకొక ఎత్తున్నాయి. ఈ పనుల్లో కనిపించలేదు. చాలా 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 స్ట్రెస్ఫుల్. ఎందుకు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈసారి మా మమ్మీ కూడా నన్ను వదిలేసింది అనమాట. రోజు నీకు అన్నీ బీబీఏ వరకు నేను అన్ని దగ్గరుండి చేసి, ఎవరైనా నవ్వుతారు, 10th క్లాస్ పిల్లలే అంతా తయారై వెళ్తున్నారు కాలేజీలకి, నువ్వు డిగ్రీ వచ్చే వరకు మార్నింగ్ లేపి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని చెప్పి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి నువ్వు వస్తా, టెన్షన్ పడొద్దు అని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, మళ్ళీ ఇంకేంటి హాల్ టికెట్లు, ఇవన్నీ నేనే సెట్ చేసి ప్యాడ్ స్కేల్తో సహా నేను నీట్గా సెట్ చేసి పంపిస్తే, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చావు, ఈసారి అంత సీన్ లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎంబీఏ నుంచి నీకు ఇండిపెండెంట్గా నువ్వే అన్నీ చేసుకునేలా వదిలేస్తున్నాను అని చెప్పింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అందుకే నాకు ఆ స్ట్రెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, అండ్ ఎగ్జామ్ స్ట్రెస్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట. బట్ నేర్చుకోవాలి కదా గైస్, ఇంకెన్ని రోజులు మా మమ్మీతోటి నేను చేయించుకుంటాను చెప్పండి. అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఏంటంటే చేయించుకున్నవన్నీ చేయించేసుకొని తర్వాత ఎవరు చేయమన్నారు నిన్ను, ఎందుకు చేసావు నా కోసం అని అరుస్తాను. ఐ నో ఇట్ ఇస్ కామన్, పిల్లలందరం అలాగే చేస్తాము. మళ్ళీ అందరూ అరుస్తాం మనం, ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు అని చెప్పేసి. వాళ్ళు చేయకపోతే మనకు షార్ట్ పడుతుంది, తెలుస్తుంది అనమాట. సో దయచేసి ఆ మాట అనే ముందు కొంచెం ఆలోచించుకొని నెక్స్ట్ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయని ఆలోచించి ముందు ఇది కొంచెం ఆలోచించి ఆ మాట అనండి. లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యి అంతా వదిలేశారు అనుకోండి, ఇంకంతే మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. సో ఈరోజు బ్లాగ్లో ఎంబీఏ ఎగ్జామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. మీకు నా హాల్ టికెట్ చూపిస్తాను, ఒక నిమిషం అలాగే లైన్లో ఉండండి. సో మీరు లైన్లోనే వేచి ఉన్నారు అనుకుంటున్నాను. ఇదైతే నా హాల్ టికెట్ అనమాట. ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఈ అడ్మిట్ కార్డు. ఇది హాల్ టికెట్ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ గైస్, ఎందుకంటే నేను ఆన్లైన్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఐ ఫెల్ట్ అన్నిటికంటే ఆన్లైన్ చాలా డిఫికల్ట్ అని, బికాస్ ఆఫ్లైన్ కూడా నేను ఇప్పటివరకు చేశాను బీబీ, అందరికీ తెలిసిందే. బట్ ఆన్లైన్లో ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా లేదా అసైన్మెంట్ చేసినా ఇక్కడ నుంచో ఏదో బుక్ నుంచో లేదా ఎక్కడ నుంచో కాపీ చేసి కొంచెం నీట్గా ప్రజెంటేషన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం. టీచర్స్ ఎంత అంటే అంత మార్క్స్ ఇస్తారు. బట్ ఆన్లైన్లో అసైన్మెంట్ ఇస్తే అది ప్లాగరిజం చెక్ చేస్తుంది అనమాట. సో మనం ఓన్గా రాయాలి, ఏమున్నా కూడా ఓన్గానే రాయాలి. ఒకవేళ ఒక చాట్ జీపీటీ నుంచో లేదా ఇంకెక్కడి నుంచో తీసి కాపీ పేస్ట్ చేశారనుకోండి, అది ప్లాగరిజంలో ఈ ఆర్టికల్ నుంచి తీసుకున్నారు, ఇంత కాపీ కొట్టారని పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మన అసైన్మెంట్ రిజెక్ట్ అవుతుంది. అంతేగా కాబట్టి నార్మల్గా
అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ చేయడం చాలా ఈజీ, బట్ ఆన్లైన్ కొంచెం డిఫికల్ట్ అని అనిపించింది. బట్ హాల్ టికెట్స్ ఇలాంటి వాటికి వచ్చేస్తే మనం స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం ఇట్లాంటివి ఉండదు. ఇవి ఆన్లైన్లో ఈజీగా జనరేట్ అవుతాయి, మీ హ్యాపీగా ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ కూడా చాలా డిఫికల్ట్ గైస్. ఎందుకు చెప్పనా, కొంచెం ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే మనకు ఒక ఫీల్ ఉంటుంది, కొత్త ప్లేస్, టెన్షన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ అంటే అందరికీ టెన్షన్, ఐ అగ్రీ. బట్ కొంచెం చుట్టుపక్కల కొంచెం తల తిప్పడానికి, కొంచెం మెడ ఇలా అనుకోవడానికి, అలా కొంచెం బేసిక్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ కెమెరా పెట్టుకొని సిస్టంలో ఎగ్జామ్ రాస్తుంటే ఇలా తల తిప్పినా కూడా అది రెడ్ మార్క్ చూపిస్తుంది అనమాట. అలా ఒక 3-4 సార్లు అయితే వాళ్ళు మనల్ని ఎగ్జామ్లో నుంచి బయటికి దూసేస్తారు. సో అట్లీస్ట్ డైరెక్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ చెక్ చేస్తారు వీళ్ళు కాపీ కొడుతున్నారా లేదా, పర్లేదులే వాటర్ తాగుతున్నారా అలా అని. బట్ ఇక్కడ అసలు అంత ఆప్షన్ లేదు మనకి. కొన్ని విషయాల్లో మనకి ఆన్లైన్ టెక్నాలజీ చాలా హెల్ప్ అవ్వచ్చు, బట్ కొన్ని విషయాల్లో మనకి చాలా 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 కష్టం అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, నేను ఆన్లైన్ చూస్ చేసుకున్నాను, అసలు తప్పదు. ఇంకొకటి ఏంటంటే స్కూల్స్లో కాలేజెస్లో బేసిక్గా మనం కొంచెం మంచిగా ఉంటే, మంచి స్టూడెంట్స్ అయితే టీచర్స్ మనకు కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం, అరే వీళ్ళు కొంచెం మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు, ఇలాంటివి ఏమైనా ఉండేవి స్పెషల్ పాయింట్స్ ఏమన్నా. బట్ ఇక్కడ అసలు ఏమీ లేదు, మొత్తం ఏమొస్తుందో తెలియదు, ఏం రాయాలో తెలియదు, మొత్తం చదువుకొని ఫుల్ గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. అండ్ టైపింగ్ చేయాలి గైస్, టైపింగ్ చాలా డిఫికల్ట్ అనిపించింది. అందుకే నేను ఈ వ్లాగ్ నా ఫస్ట్ ఎగ్జామ్కి చేద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ ఎగ్జామ్కి నాకు ఇది అర్థమైంది, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, ఈ స్ట్రెస్లో అర్థం కాదు అని చెప్పేసి. సో ఫస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఆన్లైన్ ఎగ్జామ్ అయ్యేటప్పటికి నాకు సండే రోజు, ఉగాది రోజు కూడా ఉంది. ఇక్కడ చూడండి 30th March అంటే ఎగ్జామ్, అండ్ ఇంకెక్కడో ఉంటుంది సండే కూడా ఎగ్జామ్ ఉంది. 30th March కూడా సండే. అదే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయ్యంటే వాళ్ళు అట్లీస్ట్ పండగలు, ఉగాది రోజు లేదా ఇంకేదో అని చెప్పి జాలి చూపించేవాళ్ళు. వీళ్ళు అసలు ఏం జాలి చూపించట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. సో మనం సెలెక్ట్ చేసుకొని చేసినప్పుడు తప్పదు కదా, చేయాలి. పోయి అదే గోతిలో దూకడానికి వెళ్ళినప్పుడు దూకాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. దూకమన్నా కూడా వెనకాల నుంచి తోస్తారు, అది వేరే పరిస్థితి, తప్పదు. మా ఇంట్లో మా డాడీ చెప్తూనే ఉన్నాడు, మంచిగా ప్రశాంతంగా వెళ్ళి బెంగళూరులో జాయిన్ అవ్వంటే, లేదు నేనేం బై ద వే మీకు నా MBA స్టోరీ చెప్పలేదు కదా, సో ఈ వ్లాగ్లో చెప్తాను. సో బేసిక్గా నా ఎగ్జామ్ రొటీన్ ఇదంతా మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. ఎగ్జామ్ రోజు నేను ఏమేం చేస్తాను, స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఎలా నేను ప్రిపరేషన్స్ చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం లేచి ప్రశాంతంగా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టేసుకుంటాను అనమాట. అంటే రోజు మొక్కినా మొక్కకపోయినా ఎగ్జామ్ రోజు మాత్రం అందరూ మొక్కుతారు, అలాగే మొక్కాలంటే అట్లీస్ట్ కొంచెం జాలి చూపిస్తాడు కదా దేవుడు మన మీద అని. బట్ లేదు, నేనైతే రోజు స్నానం చేసిన తర్వాత అలా వెళ్ళి, అంటే ఏదో కూర్చొని గంటలు పూజ కాదు కానీ అలా ఒకసారి దండం పెట్టేసుకుని కొంచెం విభూదో కుంకుమ ఏదో ఒకటి పెట్టేసుకొని వచ్చేస్తాను అనమాట. ఆ పాట అయితే అయిపోయింది. అండ్ ఈరోజు మీకు చెప్పాను కదా, మా మమ్మీ నన్ను అసలు నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసిందని. సో మా మమ్మీని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. ఈ మధ్య నాకు ఒక కొత్త అలవాటు అయింది గైజ్, అదేంటో మీకు నేను టైం వేస్ట్ చేయకుండా చేస్తూ చూపిస్తాను, కమాన్. సో గైజ్ బేసిక్గా నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పేవాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లేదా ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కాఫీ తాగి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పేసి. బట్ నేనేం ఫీల్ అయ్యేదానంటే నైట్ అంతా చదివేటప్పుడు కాఫీ తాగితే నిద్ర ఉంటుంది, బట్ నెక్స్ట్ ఎగ్జామ్లో మనకి నిద్ర వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాఫీ ఈవినింగ్ టైమ్స్లో లేదా నైట్ టైమ్స్లో తాగితే అసలు కొన్ని అవర్స్ మనకి కెఫైన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి నిద్ర రాదు అని చెప్పేసి నేను బాగా నమ్మేదాన్ని. బట్ నాకు ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ ఉంటున్నాయి, అంటే 12 to 3 ఒకసారి, లేదు అంటే 2:30 to 5:30 ఒకసారి, ఇలా ఉంటున్నాయి అనమాట. సో నా స్కెడ్యూల్స్కి నాకు ఈ మధ్య కొంచెం కెఫేస్కి వెళ్ళి కొంచెం క్యాపచినో కాఫీస్ లేదా ఇలా ఏమైనా తాగడం చాలా అలవాటు అయిందనమాట. అండ్ మార్నింగ్ నేను ఎగ్జామ్ ఉన్న రోజు అలా కెఫేకి వెళ్ళి తాగాలి అంటే కుదరట్లేదు. అందుకని నేను అగేరో కాఫీ మేకర్ని ఆర్డర్ చేసేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నాకు ఎందుకు చూపించాలి అనిపించిందంటే, చాలామంది మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం గైస్. కెఫేకి వెళ్ళిన ప్రతిసారి ఒక క్యాపచినో ఆర్డర్ చేస్తే ఈజీగా ఒక 250 300 GSTతో కలిపి మనకు డబ్బులు వదులుతున్నాయి అనమాట. సో అందుకని ఎగ్జామ్స్ టైంలోనే కాదు, ఎప్పుడైనా క్యాపచినో లేదా ఏమైనా కెఫే స్టైల్ కాఫీ తాగాలి అంటే ఇది ఉండడం చాలా మంచిది అని నాకు అనిపించింది అనమాట. అండ్ కాఫీ లవర్స్కి
ఇది అసలు బెస్ట్ బై. రీసెంట్గా కూడా నేను అగారోది ఒక ప్రోడక్ట్ చూపించాను. నాకెందుకో ఈ అగారో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీజనబుల్ ప్రైసెస్లో బెస్ట్ క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు అనిపించింది. నాకు వేరే ప్రోడక్ట్ చూసిన తర్వాత అర్థమయ్యి నేను ఇది కూడా నచ్చి ఆర్డర్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అసలు లేట్ చేయకుండా నా ఫేవరెట్ క్యాపుచినో నేను దీంతో ఎలా తయారు చేస్తానో మీకు చూపించేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇదైతే మెషిన్, మీరు సరిగ్గా హ్యాపీగా చూడొచ్చు ఒకసారి ఎలా ఉంది మెషిన్ ఏంటి అని చెప్పేసి. సో స్విచ్ ఆన్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి పోటా ఫిల్టర్ అనమాట. ఇందులోనే మనం మన కాఫీ ఎంత క్వాంటిటీ కావాలో వేసుకుంటాము. అండ్ ఇది మెజరింగ్ స్పూన్, చాలా ఈజీ మెజరింగ్ స్పూన్. అండ్ ఇది దీన్ని సెట్ చేయడానికి, అంటే మనకి ఇక్కడ మ్యాక్స్ లెవెల్ చూపించింది కదా, మ్యాక్స్ లెవెల్కి మించి వేసుకోకూడదు. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇదైతే కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ కాదండి, ఇది కాఫీ బీన్స్ని గ్రౌండెడ్ చేసిన కాఫీ పౌడర్ ఇది. యూ కెన్ సీ దిస్. సో అబ్బా, కాఫీ స్మెల్కే సగం స్ట్రెస్ వెళ్ళిపోతుంది బేసిక్గా ఎవరికైనా. నేను ఒకప్పుడు కాఫీ తాగినప్పుడు బేసిక్గా చాలా ఆర్గ్యూ చేసేదాన్ని, కాఫీ ఎందుకు తాగుతారు ఏంటి అని, మా మమ్మీని కూడా మానే అని చెప్పి. అంటే దేనికైనా మరీ ఎక్కువ అడిక్ట్ అవ్వడం మంచిది కాదు, బట్ స్టిల్ యూనో కాఫీ చాలా రిలాక్స్ చేస్తుంది మనల్ని. అంటే చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ. ఇందులో ఈ మ్యాక్స్ లెవెల్ వరకు నేను చూసి చక్కగా వేస్తున్నాను అనమాట. ఇది నేను కిచెన్లో చేయకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే, కిచెన్లో ఏం చేసినా లోపల బెడ్రూమ్లోకి నాయిస్ వెళ్ళిపోద్ది. మా మమ్మీ డింగ్ మన వచ్చి ఏం చూసేస్తున్నావు అని నా మీద అరుస్తుంది. అందుకే ఒక నీట్గా ఇందులో సెట్ చేసేసాను అంతే. చూసారా టట్టడా ఎంత చక్కగా. నేను కూడా పని చేయడం నేర్చుకున్నాం. మనం కాఫీ చేసినా కూడా నార్మల్ రేంజ్లో ఉండకూడదు, నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో నీట్గా దేనిది ఎక్కడ తీసామో అక్కడే మూత పెట్టేయాలి ఫాస్ట్గా. సో ఫస్ట్ దీన్ని మనం ఆన్ చేసాం కదా, ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా మనకి యారో మార్క్, అక్కడ ఇన్సర్ట్ చేయాలి. చూసి ప్రశాంతంగా కూల్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత తిప్పి లాక్ వరకు వచ్చే వరకు లాక్ చేయాలన్నమాట. సో ఇది పర్పెండిక్యులర్గా రావాలి మనకి, 90 degrees ఉండాలి, అర్థమైందా? సో అలా వచ్చే వరకు లాక్ చేయాలి. ఓ సారీ మర్చిపోయాను, వెనకాల వాటర్ వేయాలి. ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా గైస్, ముందే గుర్తొచ్చింది కాబట్టి మంచిదైంది. సో ఇక్కడ మినిమం అని ఉంది కదా, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు మాత్రం వేయాలి, అంతకంటే ఎక్కువ వేయకూడదు. వాటర్ తెచ్చి వేసిస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నాను అనమాట. మనం మ్యాక్స్ లెవెల్ వరకు వాళ్ళు ఇచ్చారు, అంటే దాన్ని క్రాస్ చేసి వాటర్ వేసుకోకూడదు అని చెప్పేసి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ హౌ మచ్ కప్స్ యూ డ్రింక్ అని చెప్పేసి. ఎలాగో ఎక్కువ వాటర్ అయితే, అంటే ఎక్కువ మంది ఒకేసారి ఎక్కువ మందికి కలిపేలా అయితే వాటర్ ఎక్కువ ఉండాలి, లేకపోతే నాట్ రిక్వైర్డ్ అనమాట. అండ్ దీంతో పాటు నేను ఇప్పుడు క్యాపుచినో ఎలా చేసేస్తానో మీకు చూపించేస్తాను. సో ఇప్పుడు చాలా సింపుల్గా ఇక్కడ పెట్టాం కదా, సో మంచిగా మన కప్పును తీసేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసి అది ఎక్కడ పడుతుందో అక్కడే పెట్టుకోవాలి. అండ్ మిషన్ ఆన్ చేసేస్తున్నాను అనమాట నేను. బ్లింక్ అవుతుంది కదా, సో కాఫీ కోసం ఇది ప్రెస్ చేస్తున్నాం. మనం ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్లోగా, మీరు చూడొచ్చు. ఇది స్లోగా వస్తుంది, ఇక్కడ వరకు వచ్చే వరకు మనం చూడాలన్నమాట. వన్స్ మీ కాఫీ రెడీ అయిపోయిన తర్వాత ఈ లైట్ బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. సో ఆ లైట్ బ్లింక్ అవ్వడం ఆగిన తర్వాత మీరు తీసేయచ్చు, ఈ బటన్ ప్రెస్ చేసేయచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు ఉంచుకొని తర్వాత బటన్ ప్రెస్ చేసేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మెషిన్ ఆన్ చేయాలన్నమాట. మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఇది హీట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హీట్ అవుతుంది కదా, కాఫీ వరకు వచ్చే వరకు హీట్ అయ్యే వరకు దాన్ని వదిలేయాలి. వదిలేసే లోపు మనం ఏం చేయాలి అంటే, ఈ కాఫీ పౌడర్ ఉంది కదా, దాన్ని మనం మెజర్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇందులో సో మనకి ఎంత రిక్వైర్మెంట్ అంటే అంత వేసుకోవచ్చు. దీన్ని నేను ఈక్వల్గా లెవెల్ చేసేస్తున్నాను అనమాట. చక్కగా వన్స్ లెవెల్ చేసేసిన తర్వాత దీని కార్నర్స్లో కాఫీ ఏదైతే ఉందో నీట్గా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ప్రశాంతంగా ఇవి పక్కన పెట్టేసి దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత పైన దీన్ని కూడా లాక్ చేసేస్తున్నాను. వాటర్ వేసాం కదా మనం, అన్నీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేయాలన్నమాట. అండ్ ఇప్పుడు
కప్స్ పెట్టేస్తున్నా. సో 2 ఉన్నాయి కాబట్టి 2 కప్స్ కూడా పెట్టొచ్చు మనం. కాబట్టి నేను 2 కప్స్ పెట్టేస్తున్నాను ఈక్వల్గా వచ్చేలాగా. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసేద్దాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో అసలు కాఫీ. స్మెల్ చూస్తే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. నిజంగానే స్మెల్ ఇలా వస్తుంటే నేను ఇట్లా నా స్ట్రెస్ ఉంటే ఇలా ఫిదా అయిపోయేలా ఉన్నాను. సో ఇంకో కప్ ఎందుకు అంటే మా మమ్మీకి ఇస్తాను అనమాట. ఇంకో కప్పు పాపం ఎప్పుడు నా కోసం కష్టపడుతుంది కదా. సో మా మమ్మీకి సర్ప్రైజ్. ఇదంతా అసలు నేను సెటప్ చేసినట్టు ఏం తెలియదు మా మమ్మీకి. తెచ్చాను, ఇదైతే తెచ్చి లాస్ట్ టైం నేను వాడాను. బట్ ఈరోజు ఎగ్జామ్కి ఇదంతా బయట ఇక్కడ హాల్లో తెచ్చుకొని చేస్తున్నా అని చెప్పేసి మా మమ్మీకి తెలీదు. సో అయిపోయింది. సో అయిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత అంటే బేసిక్గా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు షుగర్ వేసుకోరండి. బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు లేదా కొంచెం షుగర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు షుగర్ తాగరు. బట్ మనం షుగర్ తాగుతాం, పర్లేదు. కాబట్టి ఇప్పుడే నేను మంచిగా షుగర్ వేసేసి కలిపేస్తున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసేసిన తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసేస్తాం. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో డికాషన్. ఇందులో చూడండి, నేను మిక్స్ చేస్తుంటే మీకు కనిపిస్తుంది. సో ఈ మెషిన్తో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ కాఫీ లాటే కానివ్వండి, మోకా కానివ్వండి, క్యాపుచినో కానివ్వండి, ఇలాంటివి డిఫరెంట్ మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. స్ట్రెస్ లేకుండా, ఎలాంటి హడావిడి టెన్షన్ లేకుండా. అండ్ ఈరోజు నేను మీకు క్యాపుచినో మీద హార్ట్ కూడా ఎలా వేయాలి అని చెప్పేసి ఈజీగా చూపించేస్తాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం క్యాపుచినోకి తెలుసు కదా, మిల్క్ని మనం కొంచెం గైస్ నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ నన్ను చాలా ఇంప్రెస్ చేసేసింది. ఒకవేళ ఈ వీడియో చూసాక మీకు కూడా ఎవరైనా ఇది కొనుక్కోవాలి అనిపించింది అంటే నేను దీని లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. మీరు హ్యాపీగా వెళ్ళి చెక్అవుట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. సౌండ్ వింటున్నారా? మీకు మిల్క్ ఎలా? దీనికైతే కోల్డ్ మిల్క్ తీసుకున్నాను నేను. క్యాపుచినోలో మీకు పైన మిల్క్ ఫోమ్ మిల్క్ ఉంటుంది కదా, అలా అయిపోతుంది అనమాట దీంతో. చూడొచ్చు మీకు ఎలా వస్తుందో. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేద్దాం. అంతే, అయిపోయింది మన పని. దీన్ని నీట్గా ఇప్పుడు కప్లో ఎలా పోసేస్తానో చూడండి. వేడివేడిగా ఉంది కాఫీ. యాక్చువల్లీ ఈ లాట్ ఆర్ట్ అని ఒకటి ఉంటుంది, అది వచ్చిన వాళ్ళు ఆర్ట్ ప్రకారంగా పోయచ్చు. బట్ మనకు అంత ఆర్ట్ రాదు కాబట్టి నేను ఏదో నాకు వచ్చిన స్టైల్లో పోస్తున్నా. నాకు వచ్చిన ఆర్ట్ హార్ట్ వేయడం. ఆ హార్ట్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సేమ్ ఇంకో కప్లో కూడా అలాగే. మీకు ఇంకొంచెం క్యాపుచినో స్టైల్ ఇష్టం అనుకుంటే దీన్ని ఇంకొంచెం ఎక్కువసేపు పెడితే ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఈ పేపర్. సారీ, దీనికి కొంచెం కాఫీ అంటుంది, ఏమనుకోవద్దు. బట్ ఇది నేను ఎలా చేశాను అంటే జస్ట్ ఒక పేపర్ని తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసేసి దాన్ని ఒక సైడ్ హార్ట్ షేప్లో కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టి కొంచెం కాఫీ పౌడర్ లేదా కోకో పౌడర్ మీ దగ్గర ఏది ఉంటే అది దాంతో నీట్గా కొంచెం వేయాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. మంచిగా కప్పు మీద ఇలా పెట్టి టెన్షన్ పడద్దు, కూల్గా. ఇలాంటప్పుడే మనం టాలెంట్ చూపించాలి కాబట్టి కొంచెం నీట్గా ఇలా వేయాలన్నమాట. సో మా మమ్మీ కోసం నేను ఇలా స్టెన్సిల్ తయారు చేసుకొని పెట్టుకున్నాను, అది కల్పిస్తున్నాను అనమాట. హార్ట్ షేప్ ప్రాపర్గా వచ్చిందో లేదో నాకు తెలీదు, బట్ ప్రొఫెషనల్ అయితే కాదు కదా, ట్రై చేస్తున్నా. ఓ వావ్, అమేజింగ్. జింగ్ కింద కాఫీ కొంచెం పడేసాను, బట్ పర్లేదు, మా మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంది. చూడండి ఎంత బాగా చేశాను కాఫీ కదా. ఇప్పుడు ఇలాగే తీసుకెళ్ళి మా మమ్మీ అక్కడ రెడీగా కూర్చుందేమో, పిలిచిద్దాం. మమ్మీ ఒకసారి బయటికి రావా? ఓ నీ కోసం క్యాపుచినో కాఫీ చేశాను. వావ్,
నేను రావట్లేదు బయట తాగటానికి. మా మమ్మీ ఎప్పుడు అని అంటది నువ్వేం చేయవని చెప్పేసి, ఇన్ని రోజులు నేనే చేసి పంపించాను నీకు అని చెప్పేసి. సో నేను యాక్చువల్లీ బీబీఏ స్టోరీ చెప్తున్నా వాళ్ళందరికీ, నా ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఎలా తీస్తానని. కాఫీ ఎలా ఉందో చెప్పు కొంచెం తాగి. తాగు ఫస్ట్ కొంచెం తాగు. సూపర్. నాకు చాలా ఆనందంగా ఉంది మా మమ్మీలో చాలా స్ట్రాంగ్ ఉంది. సూపర్ ఉందా? అది తిరిపోయింది. అది స్పెషల్గా అగారో కాఫీ మిషన్తో చేశాను అనమాట. మామూలు స్టవ్ వెలిగించి కాఫీ చేయదండి, తొందరగా అయిపోతుంది కదా. ఇట్లా ఇంత స్టైలిష్గా కాఫీ చేయాలంటే మళ్ళీ కొంచెం టైం కావాలి కదా. హార్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేసాను. వా 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 వా. సూపర్ సూపర్. గైస్ మా మమ్మీకి అయితే ఒకటి వచ్చింది, మంచిగా ఇచ్చేసాను. మనం అన్నిట్లో పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు కదా. సో ఈ హార్ట్ని కొంచెం నాకు వచ్చిన ఆర్ట్లో కొంచెం దీన్ని కెఫే స్టైల్లో మారుస్తున్నాను అనమాట. ఇలా ఇలా తీసుకొని ఇలా దీన్ని ఏదో ఆర్ట్ చేస్తున్నా. ఇలా చేస్తారు కదా వాళ్ళు, కొంచెం వాళ్ళలాగా చేద్దామని ట్రై చేస్తున్నా. లేదా ఇంకొకటి ఇలా కూడా చేయొచ్చు మనం. ఇలా 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 కావాలంటే అలా, ఇలా ఇలా కూడా చేయొచ్చు. ఇది కొత్త ఆర్ట్, పూజిత లాటే ఆర్ట్. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో చూపిస్తాను. అక్కడ ఒకటి చూపించాను. ఇది మూడు కప్స్ చేశాను గైస్. ఇది ఇంకో కప్పులో ఇలా హార్ట్ని ఇలా డివైడ్ చేశాను అనమాట. అది బ్రోకెన్ హార్ట్. ఎవరికైతే బ్రేకప్ అయిపోయిందో అలా, అంటే సారీ నాట్ ఫన్నీ, బట్ యూనో అది కూడా ఒక స్టైల్, ఇది కూడా ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్స్. మా మమ్మీకి వేసిన హార్ట్ చూడండి చాలా బాగా వచ్చింది. సో అలా అనమాట, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కాఫీ తాగేస్తూ నా స్టోరీ చెప్పేస్తాను నేను మీకు. నా స్టోరీ ఏంటి ఎలా అని చెప్పేసి. సో బేసిక్గా మా డాడీ నన్ను బీబీఏ అయిపోయిన తర్వాత మంచిగా ఒక జాబ్ ఏదైనా చేతువు, ఎంఎస్ రామయ్య బెంగళూరుకి వెళ్ళిపో నువ్వు అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ నేను మా మమ్మీ కూడా అదే చెప్పింది. నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అక్కడ అడ్మిషన్ ఫీజు కట్టించేసాను, అన్నీ చేపించేసాను, ఆల్మోస్ట్ అంతా సెట్. బట్ వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకని డబ్బులు వేస్ట్ చేయడం, కొంచెం డబ్బులు సేవ్ చేసి దాన్ని వేరే దానికి ఏదైనా యూస్ చేయొచ్చు, లేదా మంచిగా బిజినెస్ ఏదైనా సెటప్ చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సడన్గా నేను ఎందుకు మొత్తం హైదరాబాద్ వదిలేసి బెంగళూరు మూవ్ అయిపోవాలి అనిపించి మొత్తం ఆపేసి దాని బదులు యూనో నాట్ ఈవెన్ హాఫ్ రేట్, చాలా డిస్కౌంట్లు మంచిగా చూసుకొని ఆన్లైన్ మణిపాల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను అనమాట. యూనివర్సిటీకి దానికి కూడా చాలా మంచి పేరు ఉంది, అందుకే నేను అక్కడ జాయిన్ అయిపోయాను అనమాట. సో ప్లేస్మెంట్స్ అన్నీ కూడా బాగుంటాయి, ఎటుపోతుందో అని చెప్పేసి. సో అలా నా ఆన్లైన్ స్టోరీ నడుస్తుంది. కాఫీ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది గైస్, చాలా బాగుంది, యమ్మీ ఉంది. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలీదు. సో అలా నా ఆన్లైన్ ఎగ్జామ్ ఉందన్నమాట. సో ఇంత ఎక్కువసేపు నేను మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోకూడదు ఎగ్జామ్ ఉన్నప్పుడు. యాక్చువల్లీ స్క్రీన్ చూస్తూనే ఎగ్జామ్ కంటిన్యూస్గా రాయాలి కాబట్టి నాకు ఈ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు అని చెప్పేసి, అండ్ సిస్టంలోనే చూసి చదువుకోవాలి, నా పోర్షన్ అంతా సిస్టంలోనే ఉంది. సో దానికి నేను నిన్ననే చదివేసుకున్నాను. ఎవ్రీ ఎగ్జామ్కి నాకు 1 డే మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. సో ఆ రోజు అంతా చదివేసుకొని నెక్స్ట్ డే అసలు నేను సిస్టమ్ వైపు వెళ్ళట్లేదు. ఒకవేళ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో 3 hours కంటిన్యూస్గా సిస్టమ్ని చూడాలి, టైపింగ్ చేయాలి, చాలా ఫాస్ట్ ఉండాలి అని చెప్పేసి సిస్టమ్ని చూస్తే స్ట్రెయిన్ అవుతాయని చెప్పి మొబైల్ ఇవి కూడా ఎక్కువ చూడట్లేదు. సో అలా నా ఆన్లైన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. సో ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు కూడా మీకోసం నేను చిన్న బిట్స్ అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కుదిరితే సీక్రెట్గా షూట్ చేయడానికి ఉంటే, అసలు రూమ్లో ఫోన్ ఉండకూడదు, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికీ అంటే రూమ్ మొత్తం చూపించాలి, ఏంటి ఎవరున్నారు నా చుట్టూ ఎవరు లేరు అని చెప్పేసి ఐ హ్యావ్ టు ప్రూవ్ దెమ్. అలాగే నా ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా చూపించాలన్నమాట. సో అది నా ఎగ్జామ్ ఉంది ఈరోజు. ఇంక ఇప్పటికే మాటలు చాలా ఎక్కువ పెట్టేశాను. ఇంకా ఈరోజు ఎగ్జామ్కి నేను ఏమేమి చేస్తాను ఏంటి కూడా మీకు వీడియోలో చూపించేస్తాను. స్టే ట్యూన్. సో ఇది నా ఎగ్జామ్ డే రోజు నేను చేసే పనులు అనమాట. బేసిక్గా ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోను. అండ్ మమ్మీ ఇంత వీడియో నేను స్పెషల్గా మా మమ్మీ కాఫీ కల్పించి ఈరోజు మీకు ఎందుకు ఇంత చూపించాను వీడియోలో అంటే, మా మమ్మీ ఎప్పుడు నన్ను అంటుంటుంది అనమాట, నేను ఏం టెన్షన్లో ఉన్నా నీ పనులు చేయాల్సినవి మాత్రం నేను చేస్తా కదా, నాకు ఇది ఉంది అని చెప్పను, అది ఉందని చెప్పను, కానీ నువ్వైతే వంకలు చెప్పి ఒప్పుకుంటావు, నాకు బాగాలేదు, నాకు స్టమక్ పెయిన్ ఉంది, లేదా ఇంకేదో పెయిన్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉంది, నిద్ర నాకు వస్తుంది, షూటింగ్ ఉంది, నేను షూటింగ్కి వెళ్ళా కాబట్టి చేయలేదు, నేను అందుకని చేయలేదు, నేను ఏదో ఒక డ్రైవింగ్ రీజన్ చెప్తాను, చేశాను. నేను డ్రైవింగ్ చేశాను, ఇలాంటి వంకలు చెప్తాను అని అంటే కాదు అని ప్రూవ్ చేయడానికి వీడియో ప్రూఫ్ తీసుకున్నాను నేను. సో ఈరోజు నేను మా మమ్మీకి వీడియో ప్రూఫ్తో సహా ప్రూఫ్ చేస్తున్నాను అనమాట. నాకు ఎగ్జామ్ ఉన్నా కూడా నీకోసం నేను స్పెషల్ ఆర్ట్ చేస్తాను అని చెప్పేసి మా మమ్మీకి ఈరోజు నేను ప్రూవ్ చేశాను. మా మమ్మీ అంటే నాకు అంత లవ్, ఎగ్జామ్ ఉన్న రోజు కూడా. అందుకే హార్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ గైస్ ఇదంతా కాదు స్పెషల్, నేను స్ట్రెస్ రిలీఫ్ అది ఇది అనేదో చేస్తూ నాకు ఏమనిపించింది తెలుసా, బేసిక్గా వెళ్ళి కాఫీ టకటక ఏదైనా చేస్తే కొంచెం, కానీ ఈరోజు నాకు ఏదో ఆర్ట్ చేస్తున్నట్టు, ఇంకొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు, నేను ఇంకా ఏదో రిలాక్సింగ్గా ఏదో యూనిక్గా చేసినట్టు అనిపించింది.
ఆ కెఫే లాటే ఆర్ట్స్ ఇలాంటివి నాకు అప్పుడు ఏం రియలైజ్ అయ్యానంటే ఇలాంటి ఆర్ట్స్ ఏమైనా నేర్చుకోవాలి, ఇంకా క్యాండిల్ మేకింగ్ కానివ్వండి, రేజిన్ ఆర్ట్స్. ఈ మధ్య నేను రేజిన్ ఆర్ట్స్ కూడా చేస్తున్నాను. మీకోసం నేను అది కూడా చూపిస్తాను. నేను చేసిన రేజిన్ ఆర్ట్ చూపిస్తాను మీకు. ఒక ఇంకా నిమిషం. ఫినిష్ అవ్వలేదు. ఇంకా ఫినిష్ అవ్వలేదు. సో ఇదే అన్నమాట రేజిన్ ఆర్ట్ నేను చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఒక లేయర్ వేసి దాన్ని మోల్డ్లో పెట్టి వెనకాల మధ్యలో రోజెస్ అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ రోజెస్ని ప్రిజర్వ్ చేసి చేస్తున్న రేజిన్ ఆర్ట్ ఇది. సో ఇలా ఇది ఏదో చూస్తే మా పూజిత నా దగ్గర బీట్రూట్ హల్వా ఏదో చూసి కాదు, బీట్రూట్ హల్వా కాదు ఇది, చూడండి. కాదు ఇంకా అలాగ దీని మీద అనిపిస్తుంది. పిక్చర్స్ ఇలా కొంచెం యూనిక్ గా ఏమైనా ప్లాన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. బట్ మధ్యలో ఎగ్జామ్స్ రావడం వల్ల కొంచెం పక్కకు పెట్టాది. బట్ చూడండి ఇది లోవర్ పార్ట్ ఎలా ఉందో. సో బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇలాంటి యాడ్స్ ఏమైనా చేస్తే కొంచెం మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొబైల్ యూస్ చేస్తూ ఉంటాం కదా. మొబైల్ యూస్ చేసి చేసి మన బ్రెయిన్ ఇంకా తినేస్తున్న ఫీల్ ఉందేమో. బట్ ఇలాంటివి చేస్తే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అందుకే అంత ఇంట్రెస్టెడ్గా ఎగ్జామ్ ఉన్న రోజు స్పెషల్గా నేను అంత ఇంట్రెస్టింగ్గా కూర్చొని మీకు అంతసేపు ఓపికగా కాఫీ క్యాపుచినో కెఫే స్టైల్లో ఎలా చేయాలని చూపించాను. కానీ ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలండి. మనం పిల్లల్ని ఫోన్ పట్టుకోవద్దు అనుకోకుండా కొంచెం వాళ్ళని ఇట్లాంటి మీరు అనుకోవచ్చు బేసిక్గా అంటే kids ఏదైనా వదిలేస్తారేమో పిల్లల్ని అని. అంటే వదిలేయడం ఇన్ ద సెన్స్ 10th వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అందరూ ఫోన్ వాడొద్దు చదువుకోండి ఇలా చెప్తారు. బట్ మా మమ్మీ నేను డిగ్రీ వచ్చే వరకు చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది నాకు చదువుకో, ఫోన్ పక్కన పెట్టు, ఎంతసేపు చూస్తావు. రాత్రి నేను మా మమ్మీ ఒకటే బెడ్రూమ్లో పడుకుంటాం. అప్పుడు కూడా నేను ఫోన్ చూస్తుంటే పూజిత నీకు ఇంకా ఫోన్ చెప్పాలా చూడొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా అరుస్తుంది. బట్ ఫోన్లు అవి పక్కన పెట్టాలంటే కొంచెం ఇలాగ బిజీ చేయాలి ఇలాంటివి పూజిత. ఏమైనా కొంచెం యూనిక్. అండ్ ఒకవేళ మాకు నిద్ర పట్టకపోయినా నేను మా మమ్మీ లేచి ఎక్కువసేపు మాట్లాడుకుంటాం తప్పితే ఎక్కువసేపు ఫోన్ యూజ్ చేయడం అయితే చెయ్యను. అండ్ ఇద్దరు ఒక్కోసారి కాంట్రవర్సీ కూడా పెట్టుకుంటారు. ఏదైనా డిస్కషన్ డిబేట్లు కూడా పెట్టుకుంటాం ఆ టైంలో 12-1 టైంలో, లేదా బయటికి వెళ్ళడమో లేదా మా డాడీని తీసుకొని బయటికి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తాం. బట్ ఫోన్ మొబైల్ నేను నా మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ని చూస్తాను లేట్ నైట్స్ లైట్స్ ఆఫ్ చేసేసుకొని మరి ఫోన్ చూడడం, దుప్పట్లో పెట్టుకొని ఫోన్ చూడడం, ఇవన్నీ చూడడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి గైజ్, ఇంకేముండదు. నేను మీకు టిప్స్ ఇచ్చే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు. బట్ యునో నాకు ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ని నేను ఎలా రిలీఫ్ చేసుకుంటాను అని చెప్పేసి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ షేర్ చేస్తున్నాను. అండ్ కానీ చదివి అట్లే అదే మూడ్లో కాకుండా కొంచెం బయటికి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయ్యి కొంచెం ఏదో వాళ్ళు చేయాలనుకున్నది ఒక 1 hour 2 hours అట్లా స్పెండ్ చేసి తర్వాత పోయి మళ్ళీ బుక్స్ పట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బాగా ఇదవుతారని నా ఉద్దేశం అండ్ అండి. ఇంకొకటి ఐ హ్యావ్ సీన్ పీపుల్ అంటే 14 hours కంటిన్యూస్గా చదివాము, 15 hours కంటిన్యూస్గా చదివాము అని అలాగే బుక్స్ పట్టుకొని ఉండి నైట్ అవుట్స్ చేసి నెక్స్ట్ డే ఎగ్జామ్లో అంత బాగా పర్ఫామ్ చేయని వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. ఎంతసేపు చదివామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మన బ్రెయిన్లోకి ఎక్కింది అనేది మాత్రమే ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి మీరు చదువుకోవాలి ప్రశాంతంగా కూల్గా. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను గైస్, ఇప్పుడు ఎంత చదువుతున్నాము, ఎన్ని మార్క్స్ స్కోర్ చేసేసాం అనేది మాత్రం మెయిన్ టాపిక్ కాదు. మీకు ఎంత నాలెడ్జ్ ఎక్కింది, మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు మీరు చదివిన కాంటెంట్ మీద అనేది మాత్రమే ఇంపార్టెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో మనం స్ట్రెస్ లేకుండా మనం అనుకున్నది మనం చేయగలుగుతున్నామా లేదా, మనం డబ్బులు సంపాదిస్తున్నామా లేదా ఇదే ప్రపంచం చూస్తుంది. కానీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 10th ఎంత వచ్చాయి, 8th ఎంత వచ్చాయి, ఇవన్నీ ఎవరు చూడరు. ఇంకొకటి కూడా నేను చెప్తానండి, నేను చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేసింది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తే వాళ్ళ డిగ్రీల కంటే కూడా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత ధైర్యంగా కూర్చొని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు అన్న వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. కానీ ఏదో డిగ్రీలు చూసి జాబ్స్ ఇచ్చేస్తారు అన్నది కూడా అంత అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. పిల్లలు ఏదో పాస్ మార్కులు వచ్చి పాస్ అయ్యి కొంచెము మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. అంటే బేసిక్గా మీ పర్ఫార్మెన్స్ స్కిల్స్ లేదా మీ టాలెంట్ స్కిల్స్ని లేదా యూనో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ని వాళ్ళు చూస్తారు తప్పితే మీ మార్క్స్ని చూసి ఎవరు ఇవ్వరు. సో ఏదైనా కానీ మార్క్స్ కంటే కూడా మన స్కిల్స్ బిల్డప్ చేసుకోవడం, మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైనా మేము ట్రై చేస్తాం. మనం పీస్ఫుల్గా ఉంటే ఏదైనా చేయొచ్చు అనమాట. దానికి తోడు మీ హెల్త్ మీద కూడా మీరు కాన్స్టెంట్గా ఉండాలి. కాన్సన్ట్రేషన్గా ఉండాలి. అండ్ ఏదైనా మీరు చేసే పనిలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, చాలా పీస్ఫుల్గా మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి దానికి తోడు ఎప్పుడు పేరెంట్స్ చెప్పింది వినండి, పేరెంట్స్ని గౌరవించండి. అంటే నేను కొంచెం మారం చేస్తాను, బట్ మా మమ్మీ చెప్పింది అయితే ఎండ్ ఆఫ్ ది డే వింటాను కాబట్టే నేను ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. అలాగే మంచి స్కోర్స్ కూడా. అండ్ మీరు పీస్ఫుల్గా ఆలోచించి ప్రశాంతంగా మీరు అనుకున్నది చేయాలి అని ఫిక్స్ అయితే స్కోర్స్ అసలు పాయింటే కాదు, ఇలా వస్తాయి మీకు స్కోర్స్. సో ఇది కొంచెం ఎగ్జామ్స్ టైమ్స్లో మీ అందరికీ బూస్ట్ అవుతుంది అని చెప్పేసి
నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు నన్ను, అరే నువ్వు అసలు కాలేజ్కి వెళ్ళవు, ఎప్పుడు అంత చదువుతున్నట్టు కనిపించవు, ఎలా స్కోర్ చేస్తావు, అంటే ఎలా పీస్ఫుల్గా ఉంటావు ఎగ్జామ్ రోజు అని. నేను కూడా చాలా టెన్షన్ పడతాను. బట్ కొన్ని సింపుల్ టిప్స్ నా ఎగ్జామ్ టైంలో కానివ్వండి, లేదా నాకు మంచి రిజల్ట్స్ రావడంలో చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఇది మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా చాలా బాగా చదివే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మీ ఎగ్జామ్ టిప్స్ లేదా ఇంకేమైనా ఉంటే మన ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అంతేకాకుండా ఈరోజు అంతా నేను ఏం చేస్తానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మమ్మీ ఏం చెప్పాలంటే అట్లా కాదు. అంటే నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే పూజిత మరీ ఎక్కువేం చదివేయదు. అసలు చదవను. తనకి అంటే మామూలు తన వరకు ఎవరైనా అబ్జర్వ్ సైడ్ చేస్తే నేను ఏదైనా కానీ పని చేస్తున్నట్టు ఎప్పుడు కనిపించదు. ఎక్కువ తనకి సైడ్ యాక్టివిటీస్ ఉండటం వల్ల తను ఎక్కువ చదవదు. కానీ పూజిత కంటే ఎక్కువ చదివే పిల్లలు కూడా కొన్ని సార్లు మాకు మంచి ర్యాంక్ రాలేదని గాని అట్లా కొంచెం ఫీల్ అయిన వాళ్ళని నేను చాలా మంది చూసాను. అంటే నాకు అట్లా చాలా మంది ఎందుకు? ఫ్రెండ్స్ లేకపోవడం కూడా జరిగేది. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, అరే నువ్వు మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ చెప్తున్నారు ఇంట్లో, ఈమె చూడు మంచిగా షూటింగ్లు చేస్తుంది, డబ్బింగ్లు చేస్తుంది, అన్ని చదువుతుంది, బాగానే మార్క్స్ తెచ్చుకుంటుంది, మీకేమైంది ఏం చేయకుండా మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు డిఫికల్ట్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ అన్నారని కూడా మా మమ్మీ తోటి కంప్లైంట్స్ వచ్చేవి. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ మమ్మీ చదివినా చదవకున్నా ఫ్రీగా అట్లా నేను ఎప్పుడు వదలలేదు. అండ్ మా ఫ్రెండ్స్ ఏం కంప్లైంట్ చేసేవాళ్ళంటే వాళ్ళ మమ్మీలతోటి, చూడు పూజిత వాళ్ళ మమ్మీ అక్కడికంటే ఇక్కడ తీసుకెళ్తుంది, ఇక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంది అని చెప్పేసి. బేసిక్గా మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. నన్ను ఇలా చదువు, ఇదే చెయ్యి, ఇదే 24 hours చదువు, 15 hours చదువు అని మా మమ్మీ ఎప్పుడు ఇన్సిస్ట్ చేయదు. అండ్ ఎక్కడికి పడితే అక్కడికి నేను వెళ్ళిపోతాను, బయటికి ఫ్రీగా నన్ను వదిలేస్తుంది అని అనుకుంటారు అందరూ. కానీ ఎప్పుడు నేను వెంట మా మమ్మీ నా వెనకాలే ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా మా మమ్మీ నాతో వస్తుంది. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేనే మా మమ్మీని అడుగుతాను, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అని. అండ్ ఒకవేళ ఎవరైనా నా ఫ్రెండ్స్తో అడిగిపించడాలు కానీ ఇలాంటివి మేము అది నాకు ముందు నుంచి ఎంకరేజ్ చేయలేదు. ఒకవేళ నేను అడిగితే మా మమ్మీ పంపిస్తే ఓకే వెళ్తాను, లేదు అంటే ఇంకా క్యాన్సిల్. నేను అడిగితే ఒప్పుకోలేదు అంటే ఇంకా ప్రపంచంలో ఎవరు అడిగినా మా మమ్మీ ఒప్పుకోదు. మా మమ్మీ ఒకటే లాజిక్ చెప్తుంది ఏంటంటే, నా కూతురు అడిగితే నేను ఒప్పుకున్నప్పుడు బయట ఎవరో వచ్చి అడిగితే నేను ఎలా ఒప్పుకుంటాను కదా. సో ఇలా సింపుల్ లాజిక్స్ కొన్ని మేము ఫాలో అవుతాం. మా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అంతే. బేసిక్ ఇంకా నేను ఒకటి కూడా చెప్తాను, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను తక్కువ రాసానా ఎక్కువ రాసానా ఇంక ఇవన్నీ ఏం ఏది కరెక్ట్ గా రాసాను, ఏది క్వశ్చన్ పేపర్ కూడా చూడొద్దనే చెప్తాను. నేను మీకు కూడా అదే చెప్తున్నా, ఎగ్జామ్ రాసే వరకు మీరు ఏదైనా బాధ్యతగా ఉండాలి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అది చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్ కి మీరు కొంచెం అంత స్ట్రాంగ్ గా ఉండలేరు. సో గైజ్ అది నేను నా ఎంబీఏ గురించి చెప్తాను అని చెప్పాను. మణిపాల్ యూనివర్సిటీ జైపూర్లో నేను ఆన్లైన్ ఎంబీఏ చేయబోతున్నాను అనమాట. ఇది 2 years ప్రోగ్రామ్. నాకు వీకెండ్లో క్లాసెస్ ఉంటాయి, సాటర్డే అండ్ సండే. ఒకవేళ నేను అవి మిస్ అయితే వీక్ డేస్లో ఎప్పుడైనా ఆ క్లాసెస్ జరిగినవి నేను కవర్ చేసుకోవచ్చు. అలా నాకు షూటింగ్స్కి కానివ్వండి దేనికైనా కానీ ఈజీ ఉంటుంది అని చెప్పేసి నేను ఆన్లైన్ జాయిన్ అయ్యాను. అండ్ నాకు చూసిన బెస్ట్ అన్ని ఆప్షన్స్లో కొంచెం ఇది బెటర్ అనిపించింది. సో అందుకే అందులో జాయిన్ అయ్యాను అనమాట. దీంతో పాటు ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే ఉంటాయి. అసైన్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్. అండ్ 4 semesters మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఒకవేళ మీకు ఏదైనా స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలి అంటే సెకండ్ ఇయర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో. సో సెకండ్ ఇయర్లో అప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంటే అది ఆ స్పెషలైజేషన్ చూస్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. ముందు నుంచి నేను మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ అనుకుంటూ ఉన్నాను. బట్ ఫైనాన్స్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బూమింగ్ నా. సో నేను ఫైనాన్స్ అనుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ ఇయర్. సో యాక్చువల్లీ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఈజీ ఉంటుందేమో అని నేను జాయిన్ అయ్యాను. బట్ టు బీ ఫ్రాంక్ గైజ్, ఆఫ్లైన్ ఎంత కష్టమో ఆన్లైన్ ఇంకా కష్టంగానే అనిపించింది నాకు. బికాజ్ ఇంటరాక్షన్ కొంచెం ఫిజికల్ ఉండడం వల్ల ఆఫ్లైన్ ఈజీ అవ్వచ్చు. బట్ ఆన్లైన్లో ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి కొంచెం డిఫికల్ట్. ఏమో కొంతమందికి ఈజీ అవ్వచ్చు. అది నీకు ఎప్పుడు అలవాటు లేకపోవడం వల్ల నాకు ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటే కొంచెం ఈజీ అనిపించేదేమో. బికాజ్ ఐఎమ్ హ్యాబిచుయేటెడ్ టు దాట్. నాకు కొంచెం ఆన్లైన్ అనిపించేటప్పటికి కొంచెం వర్చువల్ అయ్యేటప్పుడు కొంచెం ఐ ఫీల్ ఇట్ డిఫికల్ట్. బట్ ఇప్పుడు జాయిన్ అయిపోయాను కాబట్టి 2 years ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎనీవేస్. సో ఈ వీడియోలో మీకు ఇంకొంచెం నేను ఎగ్జామ్ రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, చిన్న చిన్న బెడ్స్ కూడా యాడ్ చేయడానికి చూస్తాను. హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఎగ్జామ్కి గంట ముందు ఇంకా టైం ఉంది కాబట్టి మాకు ఇంకా ఒక 1 hour టైం ఉంది ఎగ్జామ్కి. అంటే నేను 3:10కి రూమ్లోకి వెళ్ళిపోతాను కరెక్ట్గా, చాలా స్ట్రిక్ట్గా. ఇంకప్పుడు టీవీ కూడా ఉండదు అనమాట. అప్పుడు మా మమ్మీ చేసే పని ఇది, బుక్ చదువుకుంటూ ప్రశాంతంగా ఇలా ఉంటుంది అనమాట. నేను మాత్రం అప్పటి వరకు చాలా చిల్ అవుతాను. నేను రూమ్లో కూర్చొని ఎగ్జామ్ రాస్తా అనమాట. మంచిగా చైర్ సెటప్ చేసుకుని, చైర్ ముందు టేబుల్ మేట్ మీద ల్యాప్టాప్ ప్రశాంతంగా సెటప్ చేసుకుని ఎగ్జామ్ రాస్తాను.
ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఫోన్ బయట పెట్టేయాలి. ఎందుకంటే చిన్న నాయిస్ వచ్చిన రూమ్ అంతా చూపించమంటారు, చిన్న నాయిస్ వచ్చినా కూడా బయటికి తీసేస్తారు కాబట్టి. సో నా ఎగ్జామ్ ఎలా నడుస్తుంది ఇప్పుడైతే కొంచెం సేపు రిలాక్స్ అవుతాను గైస్. రిలాక్స్ అంటే పడుకోను, బట్ కొంచెం కూల్గా కొంచెం మెడిటేషన్ చేస్తూ రిలాక్స్ అవుతాను అనమాట. అండ్ చదువుకోవడం అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను స్లోగా. ఎక్కువ ఒకేసారి ప్యానిక్ అవ్వకుండా, అంటే ఒకేసారి మొత్తం చదవాలనే కాన్సెప్ట్తో కాకుండా బ్రేక్స్ తీసుకొని హాఫ్ అన్ అవర్ చదువుతూ 10 minutes బ్రేక్, మళ్ళీ హాఫ్ అన్ అవర్ చదువుతూ 10 minutes బ్రేక్. థియరీ సబ్జెక్ట్ కాబట్టి మనకు అలా చదివితేనే ఎక్కువ బ్రెయిన్లోకి ఎక్కుతుంది. అండ్ చదివిన కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, బట్టిఫై చేయడానికి కాదు. ఇది ఒక కాన్సెప్ట్. అండ్ చదివేటప్పుడు బెడ్ మీద కూర్చొని చదవకూడదు. మంచి ఎన్విరాన్మెంట్లో, అంటే బెడ్రూమ్లో కూడా చదవడం బెటర్ కాదు. ఎగ్జామ్ కంటే నాకు ఇక్కడ ఏసీ ఉంది, ఇంకా నేను కదలను, ఇక్కడ ప్రశాంతంగా కాబట్టి ఇక్కడ నేను ఈ రూమ్లో కూర్చుంటున్నాను. లేకపోతే చదివేటప్పుడు నేను బెడ్రూమ్లో కూర్చొని హాల్లో కూర్చుంటాను. లేదా ప్రశాంతంగా నేచర్ ఉంటుంది, నేచర్ కనిపిస్తుంది, బాల్కనీ బాగుంది అంటే హ్యాపీగా బాల్కనీలో కూర్చోవచ్చు. మాది 5th floor కాబట్టి బాల్కనీలో కొంచెం ఎండ వస్తుంది అని చెప్పేసి నేను అక్కడ కూర్చోను. అండ్ వాటర్ తాగుతూ ప్రశాంతంగా చదివితే బాగా బ్రెయిన్లోకి ఎక్కుతుంది. అండ్ మధ్యలో ఏదన్నా కొంచెం నైట్ టైం చదివే వాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ చదివే వాళ్ళు ఏం చేయండి అంటే చిన్న క్రంచీ లేదా క్రిస్పీ స్నాక్స్ ఏమైనా జస్ట్ అలా మంచింగ్కి పెట్టుకోండి. ఇది నేను ఫాలో అయ్యే టిప్. ఎందుకు అంటే అలా కొంచెం అలా నమ్మినప్పుడు కొంచెం ఆ కరకరకి బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను అనమాట. అలా అని తింటూ ఉండడమే కాదు, చదువుతాను కూడా. ఇది జస్ట్ చిన్న టిప్ షేర్ చేసుకుంటున్నాను మీతో. సో ఇంకాసేపు ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు రిలాక్స్ అవుతాను అనమాట. బై గైస్. ఇలా నా ల్యాప్టాప్ ఇంకా నా వాటర్ బాటిల్ అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా లాగిన్ ఐడి ఉంది. సో గైస్ నాకు లాగిన్ టైం అయిపోయింది అనమాట. ఇంకా నేను లాగిన్ అయిపోబోతున్నాను. అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ కొన్ని టిప్స్ చెప్పాను కూడా అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ పార్ట్, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కొంచెం వాటర్ తాగి ఎగ్జామ్ స్టార్ట్ చేసిద్దాం. ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్. బాయ్ బాయ్. సో గైస్ ఇదే నా ఫేస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. ఎంత టైరింగ్గా ఉందో కదా. మా మమ్మీ మాత్రం చక్కగా స్నానం కూడా చేసేసింది నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, చాలా ఓపికగా. బట్ నాకైతే ఇప్పుడు స్నానం అవన్నీ చేసే ఓపిక లేదు. మంచిగా మనం చిల్ అవ్వాలి ఎగ్జామ్ అయిన తర్వాత. ఇప్పుడు చిల్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నానో మీకు చూపించేస్తాను. చూడండి, ఎగ్జామ్ రాసింది నేను, టైర్డ్ అయింది నేను, కానీ మా మమ్మీ చాలా చక్కగా స్నానం. యాక్చువల్లీ నేను చేయాలి స్నానం. మా మమ్మీ చూడండి ఎంత నీట్గా స్నానం చేసి పింకీగా పింక్ రెడ్. ఎగ్జామ్ అయ్యే వరకు నేను పనిష్మెంట్ లాగా స్టూడెంట్ లాగా బుద్ధిగా కూర్చొని ఉన్నాను, నాయిస్ చేయకుండా. ఏం సౌండ్లు, చిన్న సౌండ్లు కూడా బయట వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు నేను స్నానం చేసుకొని పూజ చేసుకొని లలిత చదువుకొని ప్రశాంతంగా. ఎందుకు చదువుకున్నావు లలిత ఈరోజు? నాకు ఎగ్జామ్ అని చదువు. నీ ఎగ్జామ్ కోసం కాదు, నేను ఎప్పుడు రెగ్యులర్గా లలిత చదువుకుంటాను. అట్లా అప్పటికప్పటికి చదువుకొని ఎగ్జామ్ లాగా అట్లా కాదు, కాకాలు పట్టడం ఏమి ఉండదు. నేను ప్రతిసారి నాకు ఎప్పుడు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా లలిత చదివేస్తాను. సో బాగా చదువుతుంది చూడండి గైస్. ఇలాంటివి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట. నేను కూడా ఏదో ఒక రోజు తీసుకుంటాను. నేను చదివి నేను చేసిన రోజులు తీసుకోదు అనమాట. నేను ఆపినాను అనుకో అప్పుడు తీసుకుంటాను. లేదు నువ్వు ఆపొద్దు, నేనే మధ్యలో నేర్చుకుంటాను. కానీ ఇప్పుడు మేము కొంచెం చిల్ అవ్వడానికి లలిత చదవడం అయిపోయింది కాబట్టి మేము బయటికి వెళ్ళి ఏమైనా స్పెషల్ ఐటమ్ తెచ్చుకుంటాం. స్పెషల్ ఐటమ్ ఏంటో సీక్రెట్ గైజ్, నేను చెప్పట్లేదు ఇంకా. నేను చిల్ అవ్వడానికి బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అని చెప్పేసి ఒక 2 minutesలో మీకు తెలిసిపోతుంది. ఓకేనా? స్టే ట్యూన్డ్. మా మమ్మీకి కూడా తెలియదు ఇంకా. హలీం అంటారు దీన్ని. ఎంత ఇప్పుడు నేను తినబోతున్నాను. సో ఎగ్జామ్ అయిన తర్వాత కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి కదా, అందుకే నేను హలీం తెచ్చుకున్నాను అనమాట. కొంచెం టేస్ట్ బడ్స్కి హ్యాపీగా అనిపిస్తే ఆ స్ట్రెస్ అంతా కవర్ అయిపోతుంది కదా. అండ్ రాత్రి పడుకునేటప్పుడు కళ్ళకి డార్క్ సర్కిల్స్ కోసం కూడా కరెక్ట్గా ఇంకా ఏమంటారు వాటర్ని మిక్స్ చేసి కళ్ళ కింద ఒక 10 minutes పెట్టి పడుకుంటే డార్క్ సర్కిల్స్ కూడా ఉండవు. సో నాకు కొన్ని టిప్స్ తెలుసు ఎలా స్ట్రెస్ రిలీఫ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. సో ఇంకా హ్యాపీగా ఈరోజు హలీం తినేసి పడుకుంటాను అనమాట. హలీం కూడా తినేటప్పుడు చాలా అందులో అంటే చాలా హెవీ ఫుడ్ కదా, అందుకని మనం కింద కూర్చొని తినాలి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
సో ముందుగా ఉగాది వచ్చేస్తుంది కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే రంజాన్ కూడా వస్తుంది కాబట్టి ఆప్ సభీకో రంజాన్కి హార్దిక్ శుభకామనాయే. మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేసుకోండి. నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి తప్పుడు. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను మీ పుస్తకాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్.